శివపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠించెదము. దీని వలన మనకు చాలా ఫలితము కలుగును. నీ యొక్క 5వ తనుము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతని నీచముగా చూచాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకెంత నీచంగా కనిపించిందా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకం వై పడి ఉందువుగాక అని నన్ను శపించాడు. వారి సింహగర్జనకు వణికిపోతిని. హరి శాపమునకు భయపడిపోతిని. వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని.